కడప స్టీల్ ప్లాంట్ పనులు ఈ నెలలోనే ప్రారంభించబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రానికి మరో 1/2 డజను స్టీల్ ఫ్యాక్టరీలు వస్తాయన్న సీఎం రాష్ట్ర పురోభివృద్ధిలో అధికారుల అలసత్వాన్ని ఏమాత్రం సహించబోనని, ఏపీని గ్లోబల్ బ్రాండ్గా మార్చడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సులో ఇవాళ రెవెన్యూ, ఆదాయార్జన శాఖలతో పాటు శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో దాదాపు 11 గంటల పాటు సాగిన కలెక్టర్ల సదస్సులో మొదటి రోజు పలు కీలకాంశాలు చర్చించారు. రాష్ట్రానికి పెట్టుబడులు విరివిగా వస్తున్నాయని, ఒప్పందాల్ని గ్రౌండింగ్ చేయడంలో కలెక్టర్లు క్రియాశీలకంగా పనిచేయాలన్నారు. గూగుల్ డేటా సెంటర్తో విశాఖ, ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్తో అనకాపల్లి జిల్లాల రూపురేఖలు మారతాయన్నారు. రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదే రాష్ట్రానికి ఆదాయ వనరని చెప్పారు. రాష్ట్రానికొచ్చే భారీ ప్రాజెక్టులకు అనుబంధంగా అవసరమైన ఉత్పత్తులు తయారు చేసేలా ఎంఎస్ఎంఈల ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయాలని సూచించారు. కొన్ని జిల్లాల్లో ఐరన్ ఓర్ ఉంది. దట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ ఫర్ స్టీల్. రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి, లేకుంటే బాక్సైట్ ఉంది. హౌ టు మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ వాల్యూ అడిషన్. మన దగ్గర ఎప్పుడూ విశాఖపట్నం ఒక స్టీల్ ప్లాంట్ ఉంది. నవ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం స్టీల్ హబ్ గా చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఆర్సీఆర్ మెథడ్ వస్తే 17.5 MTPA. మనం దాన్ని 3 times ముందు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కడప స్టీల్ ప్లాంట్ ఈ నెలలోనే విజిట్ చేస్తాం, వర్క్ ప్రారంభిస్తాం. మీరు దాన్ని 2028కి పూర్తి చేయాలి. లాట్ ఆఫ్ ఐరన్ ఓర్ ఈజ్ అవైలబుల్. ఆ ఒక్క ఇండస్ట్రీ కాదు, ఇలాంటి ఇండస్ట్రీస్ ఇంకొక 1/2 డజన్ వస్తాయి. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు వర్క్ ఇన్ దట్. ఆమ్కా ఫైటర్ జెట్స్ పుట్టపర్తి ఒక హెడ్ క్వార్టర్ గా పెట్టుకుని 15,000 కోట్లతో ముందుకు వస్తున్నారు. ఇది 1 lakh crores కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టే పరిస్థితి వస్తుంది. ఇది సక్సెస్ అయితే ఏరోస్పేస్ హబ్ గా తయారవుతుంది. ఆ ఎకో సిస్టమ్ లో స్పేర్ పార్ట్స్ గానీ, డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ గానీ ఎవ్రీథింగ్ అక్కడ వచ్చే పరిస్థితి వస్తుంది. డిఫెన్స్ కూడా చాలా ఎస్టాబ్లిష్మెంట్లు వస్తున్నాయి. డ్రోన్ సిటీ కూడా 10వ తారీఖు ఇనాగ్రేట్ చేస్తున్నాం. రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులకు బ్రాండింగ్, నాణ్యత తీసుకురావడంపై దృష్టి సారించాలని కలెక్టర్లకు సీఎం నిర్దేశించారు. మురుగునీటి శుద్ది ప్లాంట్ల నిర్మాణానికి భూసేకరణలో జాప్యంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఐటీఐల నిర్వహణను ప్రముఖ పారిశ్రామిక సంస్థలకు అప్పగించడం ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంచాలన్నారు. పారిశుద్ధ్యం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పనలో చిత్తశుద్దితో పనిచేసి ఫలితాలు సాధించాలన్నారు. యావరేజ్ టూరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ డే స్పెండ్ చేసి 2,500, వేరే యూపీ 5,300. కలెక్టర్స్ మేము ఎట్లయితే మీకు పోటీ పెడతారో మీరు మండలాలు పెట్టండి. ఫీల్డ్ ఆఫీసర్ దే ఆర్ హ్యావింగ్ అబండెంట్ నాలెడ్జ్. టింబర్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హార్వెస్ట్ చేసేది మాత్రమే మనం క్యాప్చర్ చేస్తున్నాం సార్. వుడ్ ఇండస్ట్రీ చాలా పెద్దది సార్. అది కూడా ఇట్ విల్ యాడ్ టు ది వాల్యూ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ సార్. వాట్ అబౌట్ సెక్రటరీ? మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కలెక్షన్ తగ్గిపోతుంది సార్. జీసీసీకి మనం అడ్రస్ చేస్తున్నాం సార్. కాకపోతే ఏంటంటే సార్, మార్కెటింగ్ కాకుండా డొమెస్టిక్ యూజ్ అంటే మనకి జీసీ ద్వారా కాకుండా అవుట్ సైడ్ చాలా వరకు మార్కెట్ అవుతుంది సార్. అది ప్రాపర్ గా క్యాప్చర్ చేసి ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి సార్. మీకు ఏంటంటే మీరు గోల్డ్ మైన్ పైన కూర్చొని మీరు దాన్ని ఇది చేస్తున్నారు తప్ప ఏమీ యాక్టివిటీ లేదు. అది ప్రాజెక్ట్ కాలేదు సార్. ఎంత ల్యాండ్ అండి, ఆ ల్యాండ్ గాని కరెక్ట్ గా ఉపయోగించుకుంటే ఎంత వాల్యూ వస్తుంది. యు ఆర్ అనేబుల్ టు డూ దాట్. సో మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యూ కాల్ ప్రైవేట్ సెక్టర్, వాళ్ళకి సిఎస్ఆర్ ఉంది. సో మెనీ ఇన్నోవేటివ్ వేస్. మీరంతా ట్రెడిషనల్ అయిపోయారు. మాకు అన్నీ తెలుసు కాబట్టి మేము అడ్డం పెట్టాలి. డెవలప్మెంట్ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేయడం. ఇప్పుడు మీ కాఫీ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? మీ దగ్గర నుంచే కదా. పోడో కల్టివేషనే కదా. ఆ పోడో కల్టివేషన్ మీరు అడ్డం పడితే ఏమయ్యేది? అసలు కాఫీ వచ్చేది కాదు. ట్రైబల్స్ ఎక్కడికి పోవాలి? కో ఎగ్జిస్టెన్స్ అండ్ ఆల్సో ఇద్దరు విన్ విన్ సిచ్యువేషన్ వర్క్ చేయాలి కలిసి. క్షేత్రస్థాయిలో పెండింగ్ పనులు పూర్తి చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని అధికారులతో సీఎం అన్నారు.